వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి 18th రోమన్ నంబర్ ఆడ్ సౌండ్స్ ఈ టాపిక్ గురించి పబ్లిక్ ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. డిఫరెంట్ సౌండ్స్. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. Look at the following groups of words. In each group, there are 3 words which have the same consonant, but one word is quite different in sound pronunciation. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కింద గ్రూప్స్గా మనకి ఒక దాంట్లో 3 పదాలు వచ్చేట్లా ఉన్నాయి. ఈ 3 పదాలు అందులో వచ్చినటువంటి సౌండ్ ఏదైతే ఉందో కాన్సనెంట్ అంటే హల్లు ఒకలాగా ఉంటుంది, కానీ అవి మాత్రం క్వైట్ డిఫరెంట్ ద సౌండ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ అన్నాడు. అంటే సౌండ్ అంటే శబ్దం వేరుగా ఉంటుంది. ఇప్పుడు కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 1 కరేజ్, హెరిటేజ్, గోల్ అన్నారు. కరేజ్లో జీ ఉంది, హెరిటేజ్లో జీ ఉంది, గోల్లో కూడా జీ ఉంది, కానీ అది ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కరేజ్లో జా వచ్చింది, హెరిటేజ్లో జా వచ్చింది, కానీ గోల్లో గా వచ్చింది. కాబట్టి 2 words ఆర్ సేమ్, 1 word ఈజ్ డిఫరెంట్. ఇక్కడ గోల్ అనేది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఆన్సర్ గోల్. సెకండ్, ఇందులో కూడా మనకు 3 words ఉన్నాయి. మెజర్, ప్లెజర్, ప్రెషర్. మెజర్ జా వచ్చింది, ప్లెజర్ జా, ప్రెషర్ షా వచ్చింది, కాబట్టి ఆన్సర్ ప్రెషర్. నెక్స్ట్ థర్డ్ వన్, కల్చర్ చా, జెస్చర్ చా, కాంటెస్ట్ టా. ఇక్కడ కాంటెస్ట్ అనేది ఆన్సర్, ఎందుకంటే కల్చర్ జెస్చర్ అనేది రెండు ఒకలాగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, స్టేజ్ జా వచ్చింది సౌండ్, ఏజ్ జా, బిగిన్ గా. ఇక్కడ బిగిన్ అనేది ఆన్సర్. ఇక్కడ జీ 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 అనేది మూడింటికి అండర్లైన్ చేశారండి. మనకి ఎగ్జామ్లో ఆ విధంగా ఒక లెటర్కే అండర్లైన్ చేస్తారు. ఇందులో మనకి ఏది డిఫరెంటో రాయాలి. ఆ లెటర్ ఏదైతే అండర్లైన్ చేశారో ఆ లెటర్ యొక్క సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, థిక్ తా వచ్చింది, మ్యాథ్స్ తా వచ్చింది, దీజ్ దా వచ్చింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి దీజ్. ఈ విధంగా మీరు ఆన్సర్స్ అనేవి ఎగ్జామ్లో మనం ఇక్కడ 3 wordsకి రాయనవసరం లేదు. నేను ఇక్కడ మీకు తెలుగు అర్థమయ్యే విధంగా రాసి పెట్టాను. తర్వాత నెక్స్ట్ వన్ ఎగ్జామ్లో ఇలా రాయనవసరం లేదు, లాస్ట్లో ఆన్సర్స్ ఉన్నాయి కదా, గోల్, ప్రెషర్, కాంటెస్ట్, బిగిన్, దీస్, ఇలా ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, లుక్, బుక్, మూడ్. ఇక్కడ 3 పదాల్లో కూడా ఓఓ అనేది అండర్లైన్ చేస్తుంది. కాబట్టి వీటి యొక్క సౌండ్ ఎలా ఉందంటే లుక్ అంటే ఊ ఉంది, బుక్ ఊ ఉంది, మూడ్ ఇది ఊ లాంగ్ ఊ ఉంది, కాబట్టి ఆన్సర్ మూడ్. సెకండ్ ఎగ్జాంపుల్, నైఫ్, వైఫ్, ఫిల్. నైఫ్ అంటే ఐ ఉంది, వైఫ్ అంటే ఐ ఉంది, ఫిల్ అంటే ఈ ఉంది, కాబట్టి ఇక్కడ 3 wordsలో ఐ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సౌండ్ అయితే ఫిల్ అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, కేర్, బేబీ, డేర్. కేర్ డేర్ ఒకలాగుంది, ఇది బేబీ ఏఈ ఉంది, ఈ రెండిట్లో ఏఏ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, గోట్ ఓ వచ్చింది, మూవ్ ఊ, గోల్ ఓ, కాబట్టి మూవ్ అనేది డిఫరెంట్. గో టు గోల్ ఒకే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మూవ్ అనేది లాంగ్ ఊ వచ్చింది. నెక్స్ట్ వన్, గమ్, జెమ్, గర్ల్. ఇక్కడ వచ్చేసరికి జీ అండర్లైన్ చేస్తుంది మూడిట్లో కూడా. గమ్లో గా సౌండ్, జెమ్లో జా సౌండ్, గర్ల్లో గా సౌండ్, కాబట్టి గమ్ గర్ల్ సేమ్. డిఫరెంట్ అంటే జమ్ అనేది డిఫరెంట్ సౌండ్, జమ్ అనేది డిఫరెంట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, చిన్ చా, క్యారెక్టర్. ఇక్కడ ఒకసారికి కా వచ్చింది క్యారెక్టర్లో. చీప్, చీప్ అంటే చా, చిన్ చీప్ ఒకలాగా ఉన్నాయి, క్యారెక్టర్ అనేది కా వచ్చింది, కాబట్టి క్యారెక్టర్ అనేది ఆన్సర్. సెవెంత్ వన్, దిస్, దేర్, థింక్. ఇందులో దిస్, దేర్, థింక్
ఇక్కడ దిస్ దా వచ్చింది, దేర్ దా వచ్చింది, థింక్ అనేది తా వచ్చింది. మూడిట్లో కూడా మనకి టీహెచ్ అండర్లైన్ చేశారు. కాబట్టి ఇందులో సౌండ్ మాత్రం డిఫరెంట్ ఏంటంటే దిస్ దేర్ ఒకలాగుంది, థింక్ అనేది తా వచ్చింది. కాబట్టి థింక్ ఆన్సర్. 8th వన్, బుక్, డోర్, లుక్. ఇక్కడ మనకి బుక్ ఓవో అండర్లైన్ చేసి ఉన్నాయి ఈ గ్రూప్లో. బుక్ ఊ, లుక్ ఊ, డోర్. ఇది డోర్ అనేది డిఫరెంట్ కాబట్టి ఆన్సర్ డోర్. నెక్స్ట్ 9th వన్, సిల్క్ సా వచ్చింది, షిప్ షా వచ్చింది, షుగర్ షా వచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే షిప్ షా, షుగర్ షా. కాబట్టి సౌండ్ డిఫరెంట్గా ఉంది, సిల్క్ అనేది సా వచ్చింది. నెక్స్ట్ 10th వన్, కాల్ సి అండర్లైన్ చేస్తుంది ఈ 3 వర్డ్స్లో. మనకు వచ్చేసరికి కాల్ అనేది కా వచ్చింది, సెల్ సా సౌండ్, సెన్సార్ సా సౌండ్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే కాల్. 11th ఎగ్జాంపుల్, యూనిట్, అప్సెట్, అంబ్రెల్లా. యూనిట్ అంటే ఇక్కడ యూ సౌండ్ వచ్చింది, అప్సెట్లో ఆ వచ్చింది, అంబ్రెల్లాలో ఆ వచ్చింది. కాబట్టి ఆన్సర్ యూనిట్. నెక్స్ట్ 12th వన్, ఐస్, ఇంక్, ఈడియట్. ఇక్కడ మూడిట్లో కూడా ఐ అండర్లైన్ చేశారు, కానీ వాటి యొక్క సౌండ్ ఎలా ఉందంటే ఐ యొక్క సౌండ్ ఇక్కడ ఐస్లో ఐ వచ్చింది, ఇంక్లో ఈ వచ్చింది, ఈడియట్లో ఈ వచ్చింది. ఇంక్, ఈడియట్ బోత్ ఆర్ సేమ్ సౌండ్స్. ఐస్ అనేది డిఫరెంట్ సౌండ్. నెక్స్ట్ 13, ట్రే, మనీ, మెనీ. ట్రే అంటే ఏ, మనీ, మెనీ ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. వై అనేది అండర్లైన్ చేశారు, దాని యొక్క సౌండ్ ఎలా ఉందంటే ట్రేలో ఏ వచ్చింది, మనీ ఈ, మెనీ ఈ. కాబట్టి ట్రే అనేది ఆన్సర్. 14th, పైన్, మైన్, పిన్. పైన్, మైన్ రెండు అలాగా ఉన్నాయి. తర్వాత పిన్ అనేది ఏ వచ్చింది కాబట్టి పిన్ అనేది ఆన్సర్. 15th, వన్, ఆరెంజ్, ఆఫెన్. ఇక్కడ ఓ అనేది అండర్లైన్ చేశారు, కానీ ఇక్కడ వన్ అంటే వా వచ్చింది, ఆరెంజ్ అంటే ఆ, ఆఫెన్ అంటే ఆ. కాబట్టి వన్ అనేది ఇక్కడ డిఫరెంట్. నెక్స్ట్ 16th, డేట్, డ్రాగ్, రేట్. డేట్, రేటు రెండు కూడా ఏ వచ్చింది, డ్రాగ్ అనేది ఆ వచ్చింది. నెక్స్ట్ 17th, బ్యాగేజ్, బెగ్గర్, లగేజ్. ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యాగేజ్ ఏ అని వచ్చింది, బెగ్గర్లో గా వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి ఆ వచ్చింది, లగేజ్లో ఏ వచ్చింది. బెగ్గర్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 18th, పింక్, పామ్, సైకాలజీ. ఇక్కడ పింక్లో పి, మూడిట్లో కూడా మనకి ఇక్కడ పి అనేది ఇచ్చారు కాబట్టి పా ఉంది, కానీ ఇక్కడ సైకాలజీలో మాత్రం పి అనేది సైలెంట్ కాబట్టి ఇది సైకాలజీ ఆన్సర్. నెక్స్ట్ 19th, ఫుడ్, లుక్, బుక్. ఇక్కడ ఫుడ్ మనం ఏమనుకుంటామంటే ఫుడ్ అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అయితే ఫుడ్ అనాలి. లుక్ ఊ, బుక్ ఊ. మూడిట్లో కూడా మనకి ఓవో అండర్లైన్ చేస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఫుడ్. నెక్స్ట్ 20th, కార్, సినిమా, క్రికెట్. ఇక్కడ సి అండర్లైన్ చేస్తుంది ఈ 3 వర్డ్స్లో ఈ గ్రూప్లో. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి సినిమాలో సా, క్రికెట్లో కా. ఇక్కడ కార్, క్రికెట్ అలా ఉంది, సినిమా అనేది ఆన్సర్. 21, హోస్ట్, మోస్ట్, లాస్ట్. ఇక్కడ ఓ అనేది అండర్లైన్ చేశారు, వాటి యొక్క సౌండ్ ఎలా ఉందంటే హోస్ట్లో ఓ, మోస్ట్ ఓ ఈ రెండు సేమ్లా ఉంది. తర్వాత లాస్ట్ అనేది ఆన్సర్. రూట్, షూట్, ఫుట్. రూట్, షూట్ రెండు ఒకలాగా ఉంది, ఫుట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 23, సమ్, కమ్, హోమ్. సమ్లో ఆ ఉంది, కమ్లో ఆ ఉంది, హోమ్లో ఓ ఉంది. హోమ్ ఆన్సర్. 24th, టౌన్, బ్రౌన్, ఓన్. ఔ వచ్చింది కాబట్టి ఇందులో ఓన్ అనేది ఆన్సర్. 25th, అబౌట్, ఆమ్, అరౌండ్.
ఇక్కడ అబౌట్లో ఆ, అరౌండ్లో ఆ, ఆమ్ అనేది ఆన్సర్. 26 స్టేషన్, నేషన్, రేషన్. ఇక్కడ వచ్చేసరికి టీ అనేది అండర్లైన్ చేస్తుంది మూడిట్లో కూడా, కానీ ఇక్కడ టీ అనేది స్టేషన్లో టా అనేది ఇక్కడ అండర్లైన్ చేశారు. 2 టీలు ఉన్నాయి. ఫస్ట్ టీకి అండర్లైన్ చేశారు, ఇది టా పలుకుతుంది. కానీ నేషన్లో టీ ఉంది కానీ షా పలుకుతుంది. రేషన్లో షా. కాబట్టి ఇక్కడ స్టేషన్, నేషన్, రేషన్ ఈ 2 సైలెంట్గా ఉన్నాయి. నేషన్, రేషన్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి స్టేషన్. నెక్స్ట్ 27 హిడ్, బిడ్, హైడ్. ఇక్కడ వచ్చేసరికి ఐ అనేది అండర్లైన్ చేశారు 3 పదాల్లో కూడా ఈ గ్రూప్లో. హిడ్ ఈ, బిడ్ ఈ, హైడ్ ఐ వచ్చింది కాబట్టి హైడ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 28 ట్రస్ట్, జస్ట్, మ్యూజిక్. యు ఉంది, మూడిట్లో కూడా యు అండర్లైన్ చేశారు వాళ్ళు. ఇందులో మనకు వచ్చేసరికి యు అనేది ట్రస్ట్లో ఆల పలుకుతుంది, జస్ట్లో ఆల పలుకుతుంది, మ్యూజిక్లో మనకి ఊ పలుకుతుంది, మ్యూజిక్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మ్యూజిక్. 29 నీట్, లీడ్, మీట్. మూడిట్లో కూడా మనకి ఈఏ అనేది అండర్లైన్ చేస్తుంది. ఇక్కడ నీట్, మీట్ 2 ప్రొనౌన్సియేషన్ అలాగుంది. లీడ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి లీడ్ అనేది ఆడ్ సౌండ్. 30 ఇక్కడ వచ్చరికి ఫామ్, ఫామ్, ఫోల్డ్. ఇక్కడ ఫామ్ ఆ పలికింది, ఫామ్లో కూడా ఆ ఉంది. ఫోల్డ్ ఓ పలుకుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫోల్డ్ అనేది డిఫరెంట్. 31 ఆదర్, క్యాప్చర్, ర్యాప్చర్. ఇక్కడ ఏ అనేది అండర్లైన్ చేస్తుంది. ఆదర్లో ఆ పలుకుతుంది, క్యాప్చర్ ఆ, ర్యాప్చర్ ఆ లాంగ్గా పలుకుతుంది. 32 క్రాప్, క్లోన్, డ్రాప్. ఇక్కడ ఓ అనేది అండర్లైన్ చేయబడి జరిగింది. క్రాప్ అంటే ఆ, క్లోన్ ఓ వచ్చింది, డ్రాప్ అనేది ఆ వచ్చింది. క్లోన్ అనేది ఆన్సర్. 33 కాఫ్, పౌచ్, పౌండ్. ఇక్కడ ఓ అనేది అండర్లైన్ చేస్తుంది కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి కాఫ్ అనేది ఆన్సర్. పౌచ్, పౌండ్ 2 కూడా మనకి సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 34 అకేషన్, లొకేషన్, మాయిస్ట్ అన్నాడు. అకేషన్ తర్వాత లొకేషన్, మాయిస్ట్. కాబట్టి లొకేషన్ ఆన్సర్, ఎందుకంటే అకేషన్లో ఆ పలుకుతుంది, మాయిస్ట్ అంటే మా ఆ వచ్చింది కాబట్టి లొకేషన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 35 పిచ్ చేపలుతుంది, సర్చ్ చేపలుతుంది, క్లోరోఫామ్. ఇక్కడ సిహెచ్ మూడిట్లో కూడా అండర్లైన్ చేశారు కానీ ఈ సిహెచ్ మాత్రం ఇక్కడ పిచ్లో చాలాగా, సర్చ్లో చాలాగా, క్లోరోఫామ్ మాత్రం కాపలిగింది కాబట్టి క్లోరోఫామ్. 36 సక్సెస్, సర్జన్, షాప్. సక్సెస్, సర్జన్ 2 లాగానే ఉన్నాయి. షాప్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి షాప్. 37 ఫీల్, నీ, డీర్. ఇక్కడ ఫీల్ ఈ 3 పదాల్లో కూడా మనకి ఈ అండర్లైన్ చేసింది కానీ సౌండ్ మాత్రం ఫీల్, నీ ఈ 2 అలాగుంది. కానీ మనం ఏమనుకుంటాం, డీర్ అని పలుకుతాం మనం అనుకుంటాం కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫొనెటిక్స్ ప్రకారం దాన్ని డీర్ అనాలి. డీర్ అంటే మనకి షార్ట్ సౌండ్ కాబట్టి ఈ. 38 లీడ్, లెర్న్, లీన్. ఇక్కడ లీడ్, లీన్ 2 కూడా లాంగ్ సౌండ్, ఈఏ అండర్లైన్ చేస్తుంది మూడిట్లో కూడా. లెర్న్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మాత్రం డిఫరెంట్, లెర్న్ అంటాం కాబట్టి ఏ వచ్చింది. నెక్స్ట్ 39 గాడ్, గ్రేట్, జెంటిల్. గాడ్ మూడిట్లో కూడా మనకి జీ అండర్లైన్ చేశారు కానీ గాడ్లో గా, గ్రేట్లో గా, జెంటిల్లో జా. ఇక్కడ గా పలికింది, జెంటిల్లో మాత్రం జా పలికింది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి జెంటిల్. నెక్స్ట్ 40th గుడ్, ఫుడ్, మూడ్. ఇక్కడ చూసినట్టయితే గుడ్ అనేది ఊ షార్ట్ ఊ వచ్చింది. ఇక్కడ ఫుడ్, మూడ్ లాంగ్ ఊ వచ్చింది
కాబట్టి ప్రొనౌన్సియేషన్ చూస్తే గుడ్ అనేది ఆన్సర్. 41 చెక్, చాక్, క్వైర్. ఇక్కడ సిహెచ్ అండర్లైన్ చేస్తుంది 3 పదాల్లో. కానీ చెక్లో చ, చాక్ చ, కానీ క్వైర్ అంటే గ్రూప్ ఆఫ్ సింగర్స్, క్వైర్ కా వచ్చింది. కాబట్టి డిఫరెంట్ సౌండ్ ఏంటంటే క్వైర్. 42 థండర్, ఆథర్, రాదర్. థండర్లో టీహెచ్ అండర్లైన్ చేస్తుంది 3 పదాల్లో. టీహెచ్ ఎలా పలుకుతుంది? మూడిట్లో కూడా థండర్లో త, ఆథర్ అనాలి, ఆథర్ అనకూడదు. ఆథర్ తా పలుకుతుంది. రాదర్ దా పలుకుతుంది. కాబట్టి రాదర్ అనేది ఆన్సర్. 43 పెన్, పెంగ్విన్, పెన్సిల్. ఇక్కడ పెన్లో నా, మూడిట్లో కూడా మనకి ఎన్ అండర్లైన్ చేశారు కాబట్టి నా. కానీ పెంగ్విన్లో ఎన్ పలకట్లేదు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి పెంగ్విన్. 44 కోల్డ్, కోల్, సెలరీ. ఇక్కడ సి అండర్లైన్ చేస్తుంది మూడిట్లో కూడా. ఫస్ట్ కోల్డ్ కా పలికింది, కోల్ కా పలికింది, సెలరీ సా పలికింది. 45 క్యాట్, కార్, సెల్. ఇక్కడ చూసినట్లయితే మనకి క్యాట్లో కా, కార్లో కా వచ్చింది. సెల్ సి మాత్రం ఇక్కడ సా పలికింది. 46 కౌ, బోల్, లో. కౌ ఔ పలికింది, బోల్ ఓ పలికింది, లో ఓ పలికింది. మనం ఏమనుకుంటామంటే కవ్వు బౌ ఓలాగుందనుకుంటాం. కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇంగ్లీష్ ఫొనెటిక్స్ ప్రకారము బోల్ అనాలి. కాబట్టి కౌ అనేది ఆన్సర్. బోలు, లో అనేది ఒకే సేమ్ సౌండ్ పలుకుతుంది కాబట్టి కౌ అనేది ఆన్సర్. 47 ఫైర్, ఫైన్, పెయిన్. ఈ 3 చూసినట్టయితే మనకి ఫైర్, ఫైన్, పెయిన్. ఇక్కడ ఐ అండర్లైన్ చేస్తుంది. పెయిన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 48 బన్, ఫన్, టర్న్. ఫన్, బన్ రెండు అలాగే ఉన్నాయి. టర్న్ అనేది ఆ డిఫరెంట్గా ఉంది. 49 ఫెదర్, ఫాదర్, ట్రూత్. ఫెదర్ దా పలికింది, ఫాదర్లో దా ఉంది, టీహెచ్ అండర్లైన్ చేశారు మూడిట్లో. ట్రూత్ అనేది ఆన్సర్, డిఫరెంట్గా ఉంది. లైక్, బైక్, లిమిట్. లై అయ్యి పలికింది, బైక్లో కూడా అయ్యి ఉంది, లిమిట్లో ఈ ఉంది. ఇక్కడ ఆన్సర్ చూసేసరికి లిమిట్. ఈ విధంగా మీరు ఆడ్ సౌండ్స్ని పబ్లిక్ ఎగ్జామ్లో చక్కగా రాసి అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇదే విధంగా రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా మీకు ఏవైతే కష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా చివరిలో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుంచి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్ వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.